మీరు ఆచార్య 2 తీయాలి, ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలు చూపించాడు భయ్యా. 15 నిమిషాలు చూపించాడు. 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్కు 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్కు ఏంది భయ్యా. నిజంగా ఊపిరి తెప్పించారు అయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పనులు గొడవలు నింపాడు. బాక్స్ ఆఫీస్ గొడవలు నింపాడు. హీరోయిన్ మాత్రం ఎట్లా జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ పంచక్ ఎన్టీఆర్ ఈ ఎలివేషన్ తో ఎన్టీఆర్ మాత్రం వేరే లెవెల్ అయిపోతాడు. ఆచార్య తర్వాత లేదు ఎలివేషన్ కానీ అండర్ వాటర్ ఎలివేషన్ కానీ అంతా డిఫరెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి. ఎందుకంటే మ్యూజిక్ లో మునిగిపోతారు. ఈత రాని వాళ్ళు అంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి. మీ లైఫ్ ని కాపాడుకోండి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పొద్దు. మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడలేము. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం చెప్తున్నా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దూకే ధైర్యం జాగ్రత్త తెగబడి రావే ఇట్లుంది మ్యూజిక్. అనిరుద్ధ్ నేను వాడలే అన్న. మ్యూజిక్ అయితే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసిన. నేను రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్. అంటే డబుల్ యాక్షన్ ఏదైనా ఎన్టీఆర్ గారే కదండి. రెండు నచ్చేసాయండి. దేవరా అంటే దేవరా, ఇంకా అంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆచార్యులు దేవరా పోయి లేదండి, చూసి చెప్పండి. 6 years వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అయితే సినిమా చూసేయచ్చు. బట్ స్టోరీ పరంగా కొరటాల శివ హీ కుడ్ హావ్ డన్ బెటర్. ఆ ఆస్పెక్ట్ లో మాత్రం కొంచెం బాధ ఇవ్వాల్సింది. యా, అదే చాలా ఫ్లాట్ అవుట్ ఉంది మూవీ అంతా. ఒక హైలైట్ మాస్ మూవీ అంటే మనం ఒక యూఫోరియా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మేజర్ గా అదే డిసప్పాయింట్ చేసింది. అండ్ వెరీ పువర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆ విషయంలో. సో చూడాలి టాక్ ఎలా ఉంటాయి. యా, ఇంకా అదే పార్ట్ 2 కోసం లీడ్ ఇచ్చినా గానీ సెకండ్ పార్ట్ కి అంత స్టోరీ ఉండకపోవచ్చేమో అన్నట్టుంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ సే దట్ కదా. చాలా బాగుందన్న. సూపర్ హిట్. బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్. యావరేజ్ సూపర్ హిట్. ఎవరేజ్. ఓకే, థాంక్యూ.